ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకున్నారు. కరెక్ట్. అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే ఎవరికి తెలియదు, సార్. ఆ దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి. ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసి ఉన్నవరా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసి ఉందాంరా. అది కూడా ట్రెండ్ సెట్టింగే. ఈ మూడు సినిమాల్లో ఏ జానర్లో సినిమా తీసినా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టోటల్గా ఈ మూడు సినిమాలు ఇన్స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడో చేయలేడు. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చిన్న చిన్న ఒకసారి చూద్దాం దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ మూడు సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్కి. సార్ మీరు డైరెక్టర్ అవ్వకముందు ఉన్న జర్నీ గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అది అయిన తర్వాత మీ సినిమాల గురించి మాట్లాడుకున్నాము. నాకు బాగా గుర్తు గణేష్ మూవీ సార్. గణేష్ మూవీలో కోట గారి యాక్టింగ్, సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ కానీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది కానీ లిటరల్గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రావు మాకు అంటే ఆ డైలాగ్ డైలీ నాకు రావట్లేదు, కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆ హాస్పిటల్లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. కోటా గారితో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100% సార్. కోటా గారు మాకు ఫస్ట్ చాదస్తపు మూడు నుంచి పరిచయం సార్. ఆయన ఫస్ట్ ప్రతిఘటనలో అనుకుంటా కాశీ అనో మినిస్టర్ క్యారెక్టర్ చేశాడు సార్. తర్వాత దీంట్లో గణేష్లో కూడా మంచి క్యారెక్టర్. సో ఆయనకి ఆ క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి శ్రద్ధ తీసుకుని మేము కూడా ఈ తెలంగాణ స్లాంగ్